డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్రం బడ్జెట్ ప్రకటించింది. ఇంటరిమ్ బడ్జెట్ కంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించింది అనేది చర్చ. ప్రధానంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అభివృద్ధి లేమికి పరిష్కారంగా కేంద్రం రిలీజ్ చేయబోతున్నటువంటి ఈ బడ్జెట్లో ఎక్కువ వరాలు ఉన్నాయనేది అందరి అభిప్రాయం. అలానే ఏ విధంగా ఏపీకి ఇది లబ్ధి చేకూర్చబోతుంది, ముఖ్యంగా రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ముందుకు సాగాలంటే కేంద్ర బడ్జెట్ ఎంతవరకు ఊతమిస్తుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు లైవ్లో ఉన్నారు సుమన్ టీవీ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు. అనిల్ సింగ్ గారు, నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బాగా మంచి సపోర్ట్ దొరికింది కేంద్రం నుంచి అనేటువంటి చర్చ నడుస్తుంది. గతంలో మనం కూడా ఒక వీడియో చేసాం. ఏపీ రివైవ్ కావాలంటే వైట్ పేపర్స్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి కేంద్రం ఎంతవరకు ఆదుకోగలదు అనేటువంటి అంశం పైన చర్చించాం. సో ఇప్పుడు బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏపీకి ఉపశమనం ఇచ్చే విధంగా ఉందా, ఊపిరి పోసే విధంగా ఉందా? అతి ముఖ్యమైన విషయం ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాట్స్ టు ఆల్ ఏపీ రెసిడెంట్స్ అండి. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇది ఫ్రీడమ్ వచ్చి మన భారతదేశానికి 75 ఏళ్ళ తర్వాత ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన ఆంధ్ర రాష్ట్రానికి, ఏపీ రాష్ట్రానికి వచ్చిందని చెప్తాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు చెప్తున్నానంటే, చాలా కష్టాలు పడ్డారు. ఇన్ఫాక్ట్ 2014లో ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు, లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టమ్ గురించి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది పార్లమెంట్ లో, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదురు చూసి కళ్ళు కాయలు కాల్చాయి. సో నిజంగా చెప్పాలి అంటే ఈ రోజు ఒక కళ నిజమైంది. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న 10 సంవత్సరాలు పట్టింది, నిజంగా ఒక డికేడ్ పట్టింది ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా ఇంపార్టెంట్ సహాయము, అది కూడా ఫైనాన్షియల్ ప్యాకేజ్ ప్లస్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే అది ఇస్తామని చెప్పేసి కూడా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ రోజు పార్లమెంట్ లో చెప్పడం కూడా జరిగింది. అండ్ చాలా సీరియస్ కమిట్మెంట్ తో చెప్పడం జరిగింది కూడా. అంటే మాట వరస కోసం చాలా గవర్నమెంట్స్ చెప్పాయి, చేస్తాము ఇస్తాము అనేసి 10 ఏళ్ళు గడిచిపోయి ఆ మాట చెప్పేసి అని నిజంగా ఇచ్చే రీతిలో మాట్లాడేసేసి ఆ కళని నిజం చేయాలని చెప్పేసి ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆ కంపాషన్ అనేది, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉంటారో తల్లి ఉంటుంది, ఎలాగైతే పిల్లల్ని చూసుకోవాలో ఎగ్జాక్ట్లీ అదే పద్ధతిలో చూసుకుంటే ఇవాళ ఒక సపోర్ట్ కావాల్సింది ఒక రాష్ట్రానికి 28 రాష్ట్రాల్లో ఉన్న ఏపీ రాష్ట్రంలో. సో నిజంగా ఈ కళ అందరి అసలు నేనంటాను ఇదంతా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి సిటిజన్, ప్రతి లోకలైట్స్ కి, అక్కడ పుట్టిన వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక పండగ రోజు. ఎందుకంటే వాళ్ళ కళ నిజం కాబోతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ అఫీషియల్ గా బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సపోర్ట్ రాబోతుంది. అండ్ ఫైనాన్షియల్ గా వస్తే ఏమవుతుందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఎడారి లాంటి పరిస్థితి ఏర్పడిందో అమరావతిలో, అది ఇప్పుడు మీరు సింగపూర్ సిటీ లాంటిది అంటారా, హాంకాంగ్ అంటారా, ఇంకోటి అంటారా, ప్రపంచంలో పెద్ద పెద్ద సిటీస్ లాగా తయారు చేసే కళని పూర్తి చేసుకోవడానికి ఫ్యూయల్ దొరికింది ఇప్పుడు. సో ఆ ఫ్యూయల్ నిజంగా అది ఒక కళ లాంటిది నిజమైందని చెప్తాను. సో మనం ఆల్రెడీ ఈ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చేసినప్పుడు అమరావతికి కావాల్సిన ఫండ్స్ గవర్నమెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, అలాగే వేరే ప్రపంచ బ్యాంకుల నుంచి కానివ్వండి రాకపోతే కేంద్ర ప్రభుత్వమే ఫైనల్ గా ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఏపీ రాష్ట్రానికి సపోర్ట్ చేయాల్సిందే, ఇక వేరే ఆప్షన్ లేదని చెప్పి కూడా మనం అనుకున్నాం ఆ రోజు. ఇది ఇప్పుడు ఒక 15,000 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అంటే ఫిగర్ పరంగా చూస్తే పెద్దగా కనిపిస్తుంది, బట్ అమరావతి ప్రొజెక్షన్స్ పరంగా చూస్తే ఇప్పటివరకు విపక్షంలో ఉన్నటువంటి నాయకులు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది 1,00,000 కోట్లు పెట్టి ఒక నగరం కట్టడం అనేది అసాధ్యం అనే మాట చెప్పారు. ఇప్పుడు ఈ 15,000 కోట్లు ఏం మ్యాజిక్ చేయబోతాయి, అమరావతికి ఏ విధంగా ఇది గ్రోత్ ఇంజిన్గా ఉపయోగపడే అవకాశం ఉంది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ గవర్నమెంట్ ఏదైతే క్యాపిటల్ సిటీ నిర్మాణానికి కావాల్సిన మొత్తము పకడ్బందీగా ప్లాన్ చేసింది 2014 నుంచే స్టార్ట్ అయింది ఈ ప్రయత్నం అన్నది. సో యాక్చువల్ గా చూసుకుంటే 15,000 కోట్లు కానివ్వండి, 1,00,000 కోట్లు కానివ్వండి అస్సలు సరిపోవు. ఎందుకంటే అదొక చిన్న అమౌంట్, అది చాలా చిన్న అమౌంట్. ఎందుకంటే కళలు చాలా పెద్దగా ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది, దానికి ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోవడం జరిగింది. అందుకని నేను చెప్తాను, జస్ట్ ఒక సింగిల్ స్టెప్ మాత్రమే తీసుకున్నారు. సో ఇంకా చాలా మెట్లు ఉన్నాయి, చాలా మెట్లు ఎక్కాలి, సక్సెస్ వైపు వెళ్ళాలి, అండ్ చాలా పనులు చేయాలి. కాబట్టి ఇది మాత్రము ఏపీ స్టేట్ కి ప్రధానమంత్రి గారు ఒక రోజు ఒక మాట అన్నారు, మంచి రోజులు రాబోతున్నాయి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సంవత్సరాల తర్వాత ఏపీ రాష్ట్రానికి మంచి రోజులు ఇప్పుడు రాబోతున్నాయి. రైట్. ఇంకోటి పోలవరం గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించారు. పోలవరం వీలైనంత వేగంగా కట్టడానికి కావాల్సినటువంటి సహకారం కేంద్రం అందిస్తుంది అన్నారు. అయితే ఎంత ఇస్తారు ఏంటనేది నంబర్ చెప్పాల. వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి కూడా మొదటిసారిగా మీరు అన్నట్టుగా దశాబ్ది నిరీక్షణ తర్వాత మొదటిసారిగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో, అది కూడా బడ్జెట్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ ఇంక్లూడింగ్ ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతానికి ప్యాకేజ్ ఇస్తామన్నారు. నంబర్ చెప్పాల. ఇప్పుడు విపక్షాలు చేస్తున్నటువంటి వాదన ఏంటంటే ఎంత ఇస్తారు ఏంటి క్లారిటీ చెప్పకుండా ఎన్నికల ప్రసంగంలాగా చేశారు కాబట్టి ఒక్క అమరావతికి 15,000 కోట్లతో చేసేది ఏమీ ఉండదు, మిగతా చోట్ల నిధులు ఎంత అనేది లెక్క చెప్పలేదు కాబట్టి ఒరిగేది ఏమీ ఉండదు అంటున్నారు. ఇది అలానే తీసుకోవాలా, ఇంకేమైనా ఇందులో పాజిటివ్ స్పిరిట్ ఏమైనా ఉందా? 100% పాజిటివిటీ అనేది మాత్రం రిజల్ట్ చూపించబోతుంది. ఒక మాట అండి, యాక్చువల్గా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది ఎవరి వల్ల కూడా సఫర్ అవ్వకూడదు. అది తెలంగాణ రాష్ట్రంలోనే కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలోనే కానివ్వండి, ఇంకా ఏ రాష్ట్రంలోనే కానివ్వండి. సో ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనేది చేసేది ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. సో వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసము రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూములు కానివ్వండి, ఇంకా చాలా రిక్వైర్మెంట్స్ ఆఫ్ వాటర్ కానివ్వండి, ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వల్లనే పూర్తవుతాయి. సో ప్రభుత్వాలు ఎన్నో వస్తాయి సార్, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎన్నో రాబోతున్నాయి, గతంలో కూడా వచ్చాయి పోయాయి. కానీ ఒక ప్రాజెక్ట్ ని ఎప్పుడైనా ఒకవేళ నిజంగా అది అందరి మంచి కోసం చేస్తున్నారంటే మాత్రం అలాంటి ప్రాజెక్ట్ సఫర్ అవ్వకూడదు. అండ్ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఈ రోజు పార్లమెంట్ లో స్టేటస్ ఇవ్వడం ఆర్ స్టేట్మెంట్ ఇవ్వడము, ఒక క్లారిటీ అంటూ ఇవ్వడము, దీనికి ఇక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ అనేది ఉండబోతుంది, పోలవరం ప్రాజెక్ట్ అనేది క్లియర్ కాబోతుంది అన్న స్టేట్మెంట్స్ అన్ని పాజిటివిటీ వైపే మనకు దారితీస్తుంది. సో కాబట్టి ఇది నిజంగా పోలవరము ఈ సంవత్సరంలో కాకుండా రాబోయే 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఒకవేళ ఇనాగరేషన్ అనేది అయ్యింది, అక్కడి నుంచి నీళ్ళు అనేది అందరికీ ఉపయోగంలోకి వచ్చిందంటే మాత్రం అది చాలా పెద్ద కళ నిజం కాబోతున్నట్టుగా. అండ్ అందరికీ కూడా దీనివల్ల ఏమవుతుందంటే కమర్షియల్ గా వయబిలిటీ విధంగా చూసుకుంటే, ఫైనాన్స్ విధంగా చూసుకుంటే, డబ్బు పెట్టినందుకు కరెక్ట్ గా వచ్చే లాభం ప్రజలకు ఏదైతే ఉంటుందో అది మాత్రం వెయిట్ చేసి చూడాలి సార్. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఒకసారి నిజంగా ఒకవేళ పబ్లిక్ కి మంచి చేస్తుందంటే అలాంటి ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా ఫాస్ట్ గా చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ శ్రీకారం చుడుతుంది అంటే మాత్రం దీనంత మంచి న్యూస్ అండ్ గ్రేట్ న్యూస్ ఇంకోటి ఉంటుంది. రైట్. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి ప్రతిసారి బడ్జెట్లో ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ విషయంలో ముఖ్యంగా కొప్పర్తి నడువ ఒకటి, కొప్పర్తి నోడ్ ఒకటి, అలానే ఇటు ఓర్వకల్ నోడ్, ఈ రెండు, ఒకటి బెంగళూరు హైదరాబాద్ కారిడార్లో ఉండేది, ఇంకోటి విశాఖ చెన్నై కారిడార్లో ఉండేది. వీటితో పాటు పూర్వోదయ అనే ఒక పథకం గురించి మాట్లాడింది. దానిలో ఆంధ్రప్రదేశ్ను కూడా కేంద్రం చేర్చింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇండస్ట్రియలైజేషన్ విషయంలో కానీ కేంద్రం బడ్జెట్లో చెప్పినటువంటి మాటలు రియాలిటీలోకి వస్తే ఏం జరుగుతుంది? వాట్ ఎవర్ ద టాక్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి, ప్రధానమంత్రి గారు ఈ మాటని చాలా సీరియస్ గా నమ్ముతున్నారని చెప్పేసి, దీనికి రిజల్ట్ కూడా చూపించారని చెప్పేసి, రుజువు కూడా ఉందని చెప్పేసి చెప్పారు. అదేంటంటే వాక్ ద టాక్ అంటే మీరు ఏదైతే మీరు చెప్తున్నారో అది చేసి చూపించండి. అంటే నిజంగా మీరు అది ఎగ్జిక్యూషన్ లో నమ్మితే ఆ ఎగ్జిక్యూషన్ అనేది జరిగే తీరాలి. ఇందాక నేను అన్నట్టుగా 4 సంవత్సరాల్లో పూర్తయ్యే పని కాస్త ఇంకా త్వరగా పూర్తవుతుందా అనే కళ మన దేశ ప్రధానమంత్రిలోకి ఇంతకు ముందు కూడా ఉండే, చాలా ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా అదే కళ ఉంది. ఎందుకంటే ఆయన హయాంలో ఇవన్నీ జరిగి, మంచి పనులు జరిగి, ప్రజలకు కనీసం ఒక బెనిఫిట్ వచ్చింది అనుకోండి, దీని వల్ల ఇంకొక వేరే ఆన్సర్ అనేది ఉండదు. అఫ్ కోర్స్ ఇది చాలా ఎక్సైటింగ్ న్యూస్. నిజంగా నేను చెప్పాలంటే నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరగలేదు, బట్ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ గురించి కానివ్వండి, మీరు చెప్పిన ఇప్పటిదాకా బెంగళూరు హైవే దగ్గర కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ కి ఇది జస్ట్ తొలి మెట్టు మాత్రమే ఇవాటి నుంచి. ఎందుకంటే ఒక స్టేట్ లో జరగబోయే SEZ కానివ్వండి, ఒక స్టేట్ లో జరగబోయే ల్యాండ్స్ ఏదైతే ఫ్యాక్టరీస్ కి ఇవ్వడానికి అంగీకరిస్తున్నారో అవన్నీ కూడా రికగ్నైజ్ చేసేసి కేంద్ర ప్రభుత్వంలో డైరెక్ట్ గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇది చాలా పెద్ద మాట. ఇట్స్ అ గ్రేట్ సెన్సేషనల్ స్టేట్మెంట్. కానీ దీన్ని నిజం చేయడానికి అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, డెఫినెట్ గా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇట్ హ్యాస్ టు బి డన్ అట్ లైట్నింగ్ స్పీడ్ అనమాట. సో దట్ రిజల్ట్ అనేది కనపడితే ఏమవుతుందంటే ఇప్పటిదాకా చెప్పిన మాటలు అన్నిటికీ కూడా సపోర్ట్ అనేది ఉంటుంది, జనాలు నమ్ముతారు. సో లేదంటే నమ్మకం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నమ్మింది జరగలేదు యాక్చువల్ గా నిజంగా చెప్పాలి అంటే. సో ఇప్పుడు జరుగుతున్న ఆ గట్టి నమ్మకం అనేది అయితే ఉంది. ఎందుకంటే దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ ప్రపంచంలో హోప్ ఈస్ ద ఓన్లీ థింగ్ అనమాట. ఎందుకంటే అందరి మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరి దగ్గర కూడా ఒకటి హోప్ మాత్రం ఉందండి. సో ఈసారి ఆ హోప్ నిజం అవుతుందని, ఆ కళ సాకారం అవుతుందని చెప్పేసి మనం అందరం కూడా ఈ విషయం కోసం వెయిట్ చేద్దాం. రైట్. ఏపీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి కీ పాయింట్స్ ఒక 3 అంశాలుగా కనుక మనం విడగొట్టి చూస్తే, ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా ఉపాధి కల్పన, అలానే పోలవరాన్ని స్పీడప్ చేయడం ద్వారా వ్యవసాయానికి రైతాంగానికి బలం చేకూర్చేటువంటి ప్రయత్నం, అమరావతిని ఇనిషియేషన్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ని ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించేటువంటి ప్రయత్నానికి అంకురార్పణ. సో ఈ 3 కోణాలకి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ఎజెండాని, తొలి అడుగుల్ని కేంద్ర బడ్జెట్ ఈసారి ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్ వేసింది అని చెప్పొచ్చా? 100% అండి, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇది మోస్ట్ ఎక్సైటింగ్ న్యూస్ అండి. ఎందుకంటే స్పెషల్ గా నేను యాజ్ అ కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నాను, యాజ్ అ ఇండియన్ సిటిజన్ గా మాట్లాడుతున్నాను. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ గా ఏదైనా మంచి సొసైటీ కోసం, స్టేట్ కోసం, అందరి కోసం జరిగితే ఎవ్రీబడి విల్ ఫీల్ హ్యాపీ. అందరికీ కూడా అదొక సంతోషకరమైన వార్త. అండ్ ఇది జస్ట్ నేను చెప్తున్నాను కదా, ఇది ఒక మెట్టు మాత్రమే. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇచ్చేదే ఉంటే పార్లమెంట్ లో గత ప్రభుత్వంలో గతసారి ఏదైతే అప్పుడు మాట్లాడారో అప్పుడే ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరిగేది. కానీ ఇప్పుడు దానికి రైట్ టైం వచ్చింది. ఒక రైట్ పార్ట్నర్ అనేది ఒక రాష్ట్రంలో నుంచి వచ్చిన ఒక కొత్త ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక సరైన పార్ట్నర్ అనే వాళ్ళు కనిపించారు. సో కాబట్టి ఈ పార్ట్నర్షిప్ చాలా ఫలిస్తుంది అనే నమ్మకంతోనే అందరం ఉన్నాము, ఇంక్లూడింగ్ ఏపీ ప్రజలందరూ కూడా కలుపుకుంటే. ఇన్ఫాక్ట్ భారతదేశం అందరూ కూడా కలిసేసి, భారతదేశంలో అందరూ కూడా ఏపీ రాష్ట్రంతో ఏకీభవిస్తారు ఈ మాటకి. సో అందరూ కూడా ఈ కళల్ని నిజమవుతూ చూడాలి. ఇది నా పర్సనల్ కోరిక కూడా. రైట్. థ్యాంక్ యూ అనిల్ సింగ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, బడ్జెట్లో చెప్పినటువంటి ప్రకటనలు గతంతో పోలిస్తే ఇప్పుడు 10 ఏళ్ల అనుభవం తర్వాత ప్రధానమంత్రి హోదాలో మోడీ తీసుకుంటున్నటువంటి ఒక ఇనిషియేటివ్గా, అలానే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కొత్త కూటమి ప్రభుత్వ భాగస్వామ్యం అనేది ఒక సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్గా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ సమస్యలకు సంబంధించి 3 అంశాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ఒక వ్యూహాత్మకమైనటువంటి పరిష్కారాన్ని కేంద్రం ఈ బడ్జెట్లో ఇచ్చింది. ఇది అమల్లోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సౌత్లో మంచి రాష్ట్రంగా ఎదుగుతుంది, ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రంగా ఎదగడానికి అవకాశాలు ఏర్పడతాయని అనిల్ సింగ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.